ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు కదా, మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళతోనే వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే హై వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో JNTU కి సంబంధించిన 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆ డిలే కారణాలు ఇప్పటికే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా తెలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత 4142 బీటెక్ రిజల్ట్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు తాజాగా వచ్చేసరికి JNTU 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారనమాట స్టూడెంట్స్. ఇందులో R23 వాళ్ళు ఉన్నారు, R20 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు ఉన్నారు, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక దాని గురించి అయితే చెప్పబోతున్నారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేసే దానికి ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఈ డిస్క్రిప్షన్లో ఉంది లింకు. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక టాపిక్లో వెళితే JNTU 1112 బీటెక్ రిజల్ట్స్. సో పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. యూనివర్సిటీలోనే జరుగుతూ ఉన్నది. 11 రెగ్యులర్, 12 సప్లీ కదా. సో 11 రెగ్యులర్తో పాటు 11 సప్లీ కూడా ఉంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? సో ఏ రెగ్యులేషన్ అయినా కానివ్వండి, JNTUలో ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ కూడా రూల్స్ ప్రకారమే జరుగుతుందండి. యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి. సో హార్డ్, మీడియం, ఈజీ అని చెప్పడానికి అయితే ఉండదండి. సో మీరు గట్టిగా రాయాల్సి ఉన్న సబ్జెక్ట్స్ BEEE, మ్యాథమెటిక్స్ ఇలాంటివి అనమాట. ఓకేనా? సో మిగతా ఇంగ్లీషు, అప్లైడ్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతాయి వీటిలాగే. కాకపోతే అవి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా, మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళతోనే వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే R15, R19 రెగ్యులేషన్ వాళ్ళు ఒకసారి లాక్డౌన్ ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఎగ్జామ్స్ రాస్తే ఎక్కువ శాతం 50% కంటే తక్కువ మంది ఫెయిల్ అయ్యారు. అయితే వాళ్ళు ఏం చేశారు, రీవాల్యుయేషన్ పెట్టుకుంటే రీవాల్యుయేషన్లో పాస్ అయ్యారు చాలా మంది. సో పాస్ అయ్యేపాటికి ఆ తర్వాత వాళ్ళు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. పేపర్ వాల్యుయేషన్ అనేది స్ట్రిక్ట్గా చేయకపోతే మీకు ఇక పేపర్ వాల్యుయేషన్ అనేది ఉండదు ఫ్యూచర్లో. రీవాల్యుయేషన్లో కనుక వాళ్ళు తర్వాత మళ్ళీ పాస్ అయితే, అందుకే ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయండి అని చెప్పేసి యూనివర్సిటీలోనే పేపర్ వాల్యుయేషన్ అనేది చేయటం అయితే మొదలెట్టారనమాట. అయితే దాంట్లో భాగంగా ఫస్ట్ ఇయర్లో పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గానే ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే రాసిన వాళ్ళు ఫెయిల్ అవుతారని కాదు, మీరు రాసి ఉంటే కంటెంట్ కరెక్ట్గా ఉంటే మంచి పాయింట్లే వస్తాయి. సో ఈసారి ఎలా జరుగుతుంది అనబోయే ముందు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ రెండు మ్యాపింగు, ఆ తర్వాత వాటి మార్క్స్ వెరిఫికేషను, ఆ తర్వాత డేటాబేస్ లింకులకి అప్లోడ్ చేయటం, వెబ్సైట్కి అప్లోడ్ చేయటం, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇంకా 3132 బీటెక్ రిజల్ట్స్ రాలేదు, 4142 బీటెక్ రిజల్ట్స్ రాలేదు. సో ఇవి వచ్చిన తర్వాత 1112 బీటెక్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి JNTU అనంతపూర్ 1112 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్కి మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు అకాడమిక్ క్యాలెండర్ల ప్రకారం రిజల్ట్స్ రిలీజ్ చేస్తారంటే మాత్రం ఒక వారం అటు ఇటుగా ఉంటుంది అంతే. అంటే దాని ప్రకారమే రిలీజ్ చేయాలని ఏం లేదు, అది మామూలుగా ఇచ్చారు అంతే వాళ్ళు పెట్టుకున్న డేటు. సో ఇక అప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేది ఇప్పుడు వస్తానికి అయితే ఏం చెప్పలేము. ఇప్పుడు ముందు రిజల్ట్స్ ఆడి రిలీజ్ అయిన తర్వాత కానీ మనం ఏదైనా మాట్లాడుకోవడానికి ఉంటుంది అనమాట. మీరైతే కంగారు పడాల్సింది ఏం లేదు. ఈసారి మీరు కనుక ఆల్రెడీ మీరు కాలేజీకి వెళ్తున్నారు, క్లాసులు వింటున్నారు, మంచిగా రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. చాలా మంది కూడా ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్ అయ్యారు స్టూడెంట్స్ అని చెప్పి ఫస్ట్ ఇయర్లో కూడా. ఎందుకంటే మీకు స్పూన్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఫ్యాకల్టీకి ఖచ్చితంగా అయితే మీరు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో మీరు చూసుకోవాల్సిందా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి, ఒక కోర్ సబ్జెక్ట్ ఒకటి, BEEE కానీ EDC ఇలాంటివి ఉంటే 1-2లో వాటిలో ఉంటాయి కదా. సో మ్యాథ్స్ అయితే ప్రతి సెమ్ ఉంటుంది 2-1 వరకు, 2-2 వరకు కూడా M4 ఉంటే కనుక అక్కడ దాకా ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా JNTU 1112 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్. ఒక కొత్త అప్డేట్తో త్వరలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.